ఈ ఇయర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఊరగాయ కారం పెట్టేసాము. అయితే నేను సీసాలోనే పెడతాను ఎప్పుడు. ఎందుకంటే కొత్త కారంలాగా ఉంటదని చెప్పేసి మన సీసాలో అమ్మల పెడతా. కాలంలో అయితే పచ్చడి పెట్టాలంటే ఒక రోజు పని ఉంటది. మనకైతే అవసరం లేదు. అరపూట అయితే సరిపోతుంది. మన పిల్లల తరం వచ్చే లోపలనేమో బయటికెళ్ళి కొనుక్కోవడమే, వాళ్ళు పెట్టుకోరు నాకు తెలిసి. నేను పచ్చడి పెట్టడం ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నా ఓన్‌గా నేనే ట్రై చేశాను. మా అమ్మ ఉన్నప్పుడు మాత్రం మా అమ్మ నాకు పంపించేది. మా అమ్మ దగ్గర అంటే మా అమ్మ పెట్టేటప్పుడు చూసేదానిలే గానీ ఇట్లా చేయాలని ఏం నేర్చుకునేదాన్ని కాదు. జస్ట్ మామూలుగా చూసేదాన్ని. నేను యూట్యూబ్‌లో కూడా చూసి నేర్చుకోలేదు ఎక్కడ. కాకపోతే నేను పచ్చడి పెట్టేటప్పుడు మామూలుగా అందాదానే ఏస్తాను. ఇంత కొలతతోటి ఇలాగే ఎయ్యాలని ఏమీ లేదు. నాకు ఎంత తోస్తే అంత ఏసేస్తాను. కానీ పచ్చడి చాలా బాగొస్తది. పచ్చడిలో ఉప్పు ఎక్కువ వేయటం, కారం ఎక్కువ అవ్వటం ఏమీ ఉండదు. కరెక్ట్‌గా సరిపోయిద్ది. మళ్ళీ రెండోసారి కూడా కలపను. మరి అదేంటో గానీ బాగా పెడతాను పచ్చడి. పెట్టేటప్పుడు గిన్నె కొలతలు మాత్రం ఏమీ ఉండదు. చేత్తోటి అందాదా ఏసేస్తాను. ఉప్పు, కారం మాత్రం కరెక్ట్‌గా సరిపోయిద్ది. చాలా రుచిగుంటది.